న్యాయం జరిగే వరకు న్యాయం జరిగే వరకు ఎమ్మెల్యే వెంటనే మాట్లాడరే రమేష్ సార్ కదా రిక్వెస్ట్ సార్ దీన్ని ఎంక్వైరీ చేయించినాక డెమోక్రసీ మాట్లాడతారా? లీడర్ మీద వార్త రాస్తే లీడర్ ఫైట్ చేయాలి, లీడర్ కోర్టు పోవాలి, లీడర్ పోలీస్ స్టేషన్ పోవాలి. అమ్మ నక్కలు ఎట్లా డెమోక్రసీ? అది డెమోక్రసీ. ఎఫ్ఐఆర్ అయింది, యాక్షన్ పార్టీపరంగా మేము వాయిస్ గట్టి డెమోక్రసీ గురించి అన్డెమోక్రాటిక్గా మాట్లాడేది వేరే సబ్జెక్ట్. డెమోక్రటిక్గా మాట్లాడితే పీస్ఫుల్గా మాట్లాడవచ్చు. నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పీపుల్ మాట్లాడు ధర్మమా? దాని సమస్య గురించి అసలు మాట్లాడలేదు. నేను సపోర్ట్ చేస్తున్నాను ఎట్లా? నీకు ఎవడిచ్చిన హక్కు? నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు ఎందుకు అనుకుంటావు? మేము ఒక సమస్య చెప్పడానికి అవును బాబు, నేనేం చెప్పిన? ఏమని చెప్పిన? విషయం ఇది కాదు, వాస్తవాలుగా నేనేమన్నా, ఏ సమస్య ఉందో కూడా కూర్చొని మాట్లాడుకున్నా, డిస్కస్ చేసుకున్నా, వీల్ హ్యావ్ వన్ పీస్ఫుల్ జెంటిల్మెన్ లెక్క మాట్లాడుతున్నాను. నేను దౌర్జన్యంగా ధర్నా చేసుడు మాట్లాడు సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మీ కింద ఉన్నాడు అంటే సార్ ఒక్క నిమిషం నేను చెప్పినాక మీరు చెప్పండి. మీ కింద ఉన్న లీడర్ ఇండిపెండెంట్ ప్రివిలేజ్ పోర్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ రైట్ అనేది తెలుసా? అప్లైస్ టు ఎవ్రీబడి. రాజ్యాంగంగా అందరికి వస్తుంది. అందుకోసం స్వేచ్ఛ డెమోక్రటిక్ గురించి మాట్లాడతారంటే నేను రెడీ ఉన్న మాట. అన్డెమోక్రటిక్గా మాట్లాడేది ఉంటే చెప్పుర్రి, నేను కూడా అన్డెమోక్రటిక్గా పోతాను. ఐఎమ్ వెరీ క్లియర్. మీకు ఎంత స్వేచ్ఛ ఉందో నాకు అంతే స్వేచ్ఛ ఉంది. అదే ప్రజాస్వామ్యం అంటే మీకు ఎంత హక్కు ఉందో అంతే హక్కుతో నేను కూడా పోతాను. మీరు మాట్లాడడానికి ధైర్యం ఉన్నదా? వెల్కమ్. మళ్ళీ రండి, ఎవరు వస్తారు మాట్లాడడానికి.